తెలంగాణలో పార్లమెంటు ఎన్నికలకు అన్ని పార్టీలు సిద్ధమవుతున్న సందర్భంలో ఇప్పటికే బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు అభ్యర్థులను ప్రకటిస్తూ ముందు వరుసలో ఉన్నాయి. అలాగే అధికార పార్టీ కాంగ్రెస్ కూడా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తూ గెలుపు గుర్రాలను బరిలోకి దింపేందుకు సిద్ధమవుతుంది. ముఖ్యంగా కాంగ్రెస్ కంచుకోట అయిన నల్గొండ పార్లమెంటు స్థానంపై పోటీ చేసే అభ్యర్థిపై పార్టీ అధిష్టానం ఒక కొలిక్కొచ్చింది. మంచి జనాదరణ కలిగిన కుందూరు రఘువీర్ రెడ్డిని నల్గొండ పార్లమెంటు అభ్యర్థిగా ప్రకటించి గెలుపొందాలని భావిస్తుంది. అయితే మొన్నటి వరకు సూర్యాపేట నియోజకవర్గ నాయకుడు పటేల్ రమేష్ రెడ్డికి కూడా నల్గొండ ఎంపీ టికెట్ దక్కే అవకాశం ఉందని చర్చ కొనసాగినా ఎట్టకేలకు జానారెడ్డి కుమారుడు రఘువీర్ రెడ్డి అయితేనే కరెక్ట్ అనే అభిప్రాయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. అంతేకాకుండా గత ఎన్నికల్లో పటేల్ రమేష్ రెడ్డి వర్గం పనిచేయకపోవడంతో పార్టీకి నష్టం జరిగిందన్న అభిప్రాయం కూడా ఉంది. దీంతో రమేష్ రెడ్డి కూడా గట్టిగా టికెట్ కోరే స్థితిని కోల్పోయారు. ఒకవైపు జానారెడ్డి తనయుడు రఘువీర్ రెడ్డి, మరోవైపు పటేల్ రమేష్ రెడ్డికి లోక్సభ టికెట్ హామీ ఇచ్చిన అధినాయకత్వం జానారెడ్డి కుటుంబం వైపు మొగ్గు చూపిందని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతుంది. వాస్తవానికి అసెంబ్లీ ఎన్నికల్లోనే జానారెడ్డి ఇద్దరు తనయులు నాగార్జునసాగర్, మిర్యాలగూడ అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి టికెట్ ఆశించారు. ఉదయపూర్ డిక్లరేషన్ ప్రకారం ఒకే కుటుంబం నుంచి ఇద్దరికి టికెట్లు ఇవ్వడం కుదరదన్న నిబంధన మేరకు నాగార్జునసాగర్ నుంచి జానారెడ్డి రెండో తనయుడు జైవీర్ రెడ్డికి మాత్రమే అవకాశం దక్కింది. ఎన్నికల్లో ఆయన విజయం సాధించారు. మిర్యాలగూడెం నుంచి జానారెడ్డి పెద్ద కొడుకు రఘువీర్ రెడ్డి టికెట్ ఆశించినా ఆయనకు దక్కకపోగా సామాజిక కార్యక్రమాలు చేపట్టిన బత్తుల లక్ష్మారెడ్డికి టికెట్ ఇవ్వడంతో ఆయన కూడా గెలుపొందారు. ఈ నిర్ణయం జరిగిన సందర్భంలోనే నల్గొండ ఎంపీ టికెట్ రఘువీర్ రెడ్డికి ఇస్తామన్న హామీ ఇచ్చారని చెబుతున్నారు. అంతేకాక నల్గొండలో బలమైన నేతగా జానారెడ్డి నిర్ణయాన్ని కూడా వ్యతిరేకించే పరిస్థితిలో కాంగ్రెస్ అధిష్టానం లేనట్టుగా కనిపిస్తుంది. రఘువీర్ రెడ్డి లాంటి యువనేత, ప్రజల్లో కలుపుకొలుతనం, అందరినీ ఆకర్షించే యువ నాయకునితో గెలుపు మరింత ఈజీ అవుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతుండడం కూడా ఆయన అభ్యర్థిత్వానికి మరింత తోడ్పాటునిచ్చినట్లు తెలుస్తోంది. తెలంగాణలో పార్లమెంటు ఎన్నికలకు అన్ని పార్టీలు సిద్ధమవుతున్న సందర్భంలో ఇప్పటికే బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు అభ్యర్థులను ప్రకటిస్తూ ముందు వరుసలో ఉన్నాయి. అలాగే అధికార పార్టీ కాంగ్రెస్ కూడా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తూ గెలుపు గుర్రాలను బరిలోకి దింపేందుకు సిద్ధమవుతుంది. ముఖ్యంగా కాంగ్రెస్ కంచుకోట అయిన నల్గొండ పార్లమెంటు స్థానంపై పోటీ చేసే అభ్యర్థిపై పార్టీ అధిష్టానం ఒక కొలిక్కొచ్చింది. మంచి జనాదరణ కలిగిన కుందూరు రఘువీర్ రెడ్డిని నల్గొండ పార్లమెంటు అభ్యర్థిగా ప్రకటించి గెలుపొందాలని భావిస్తుంది. అయితే మొన్నటి వరకు సూర్యాపేట నియోజకవర్గ నాయకుడు పటేల్ రమేష్ రెడ్డికి కూడా నల్గొండ ఎంపీ టికెట్ దక్కే అవకాశం ఉందని చర్చ కొనసాగినా ఎట్టకేలకు జానారెడ్డి కుమారుడు రఘువీర్ రెడ్డి అయితేనే కరెక్ట్ అనే అభిప్రాయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. అంతేకాకుండా గత ఎన్నికల్లో పటేల్ రమేష్ రెడ్డి వర్గం పనిచేయకపోవడంతో పార్టీకి నష్టం జరిగిందన్న అభిప్రాయం కూడా ఉంది. దీంతో రమేష్ రెడ్డి కూడా గట్టిగా టికెట్ కోరే స్థితిని కోల్పోయారు. ఒకవైపు జానారెడ్డి తనయుడు రఘువీర్ రెడ్డి, మరోవైపు పటేల్ రమేష్ రెడ్డికి లోక్సభ టికెట్ హామీ ఇచ్చిన అధినాయకత్వం జానారెడ్డి కుటుంబం వైపు మొగ్గు చూపిందని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతుంది. వాస్తవానికి అసెంబ్లీ ఎన్నికల్లోనే జానారెడ్డి ఇద్దరు తనయులు నాగార్జునసాగర్, మిర్యాలగూడ అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి టికెట్ ఆశించారు. ఉదయపూర్ డిక్లరేషన్ ప్రకారం ఒకే కుటుంబం నుంచి ఇద్దరికి టికెట్లు ఇవ్వడం కుదరదన్న నిబంధన మేరకు నాగార్జునసాగర్ నుంచి జానారెడ్డి రెండో తనయుడు జైవీర్ రెడ్డికి మాత్రమే అవకాశం దక్కింది. ఎన్నికల్లో ఆయన విజయం సాధించారు. మిర్యాలగూడెం నుంచి జానారెడ్డి పెద్ద కొడుకు రఘువీర్ రెడ్డి టికెట్ ఆశించినా ఆయనకు దక్కకపోగా సామాజిక కార్యక్రమాలు చేపట్టిన బత్తుల లక్ష్మారెడ్డికి టికెట్ ఇవ్వడంతో ఆయన కూడా గెలుపొందారు. ఈ నిర్ణయం జరిగిన సందర్భంలోనే నల్గొండ ఎంపీ టికెట్ రఘువీర్ రెడ్డికి ఇస్తామన్న హామీ ఇచ్చారని చెబుతున్నారు. అంతేకాక నల్గొండలో బలమైన నేతగా జానారెడ్డి నిర్ణయాన్ని కూడా వ్యతిరేకించే పరిస్థితిలో కాంగ్రెస్ అధిష్టానం లేనట్టుగా కనిపిస్తుంది. రఘువీర్ రెడ్డి లాంటి యువనేత, ప్రజల్లో కలుపుకొలుతనం, అందరినీ ఆకర్షించే యువ నాయకునితో గెలుపు మరింత ఈజీ అవుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతుండడం కూడా ఆయన అభ్యర్థిత్వానికి మరింత తోడ్పాటునిచ్చినట్లు తెలుస్తోంది. తెలంగాణలో పార్లమెంటు ఎన్నికలకు అన్ని పార్టీలు సిద్ధమవుతున్న సందర్భంలో ఇప్పటికే బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు అభ్యర్థులను ప్రకటిస్తూ ముందు వరుసలో ఉన్నాయి. అలాగే అధికార పార్టీ కాంగ్రెస్ కూడా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తూ గెలుపు గుర్రాలను బరిలోకి దింపేందుకు సిద్ధమవుతుంది.
ముఖ్యంగా కాంగ్రెస్ కంచుకోట అయిన నల్గొండ పార్లమెంటు స్థానంపై పోటీ చేసే అభ్యర్థిపై పార్టీ అధిష్టానం ఒక కొలిక్కొచ్చింది. మంచి జనాదరణ కలిగిన కుందూరు రఘువీర్ రెడ్డిని నల్గొండ పార్లమెంటు అభ్యర్థిగా ప్రకటించి గెలుపొందాలని భావిస్తుంది. అయితే మొన్నటి వరకు సూర్యాపేట నియోజకవర్గ నాయకుడు పటేల్ రమేష్ రెడ్డికి కూడా నల్గొండ ఎంపీ టికెట్ దక్కే అవకాశం ఉందని చర్చ కొనసాగినా ఎట్టకేలకు జానారెడ్డి కుమారుడు రఘువీర్ రెడ్డి అయితేనే కరెక్ట్ అనే అభిప్రాయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. అంతేకాకుండా గత ఎన్నికల్లో పటేల్ రమేష్ రెడ్డి వర్గం పనిచేయకపోవడంతో పార్టీకి నష్టం జరిగిందన్న అభిప్రాయం కూడా ఉంది. దీంతో రమేష్ రెడ్డి కూడా గట్టిగా టికెట్ కోరే స్థితిని కోల్పోయారు. ఒకవైపు జానారెడ్డి తనయుడు రఘువీర్ రెడ్డి, మరోవైపు పటేల్ రమేష్ రెడ్డికి లోక్సభ టికెట్ హామీ ఇచ్చిన అధినాయకత్వం జానారెడ్డి కుటుంబం వైపు మొగ్గు చూపిందని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతుంది. వాస్తవానికి అసెంబ్లీ ఎన్నికల్లోనే జానారెడ్డి ఇద్దరు తనయులు నాగార్జున సాగర్, మిర్యాలగూడ అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి టికెట్ ఆశించారు. ఉదయపూర్ డిక్లరేషన్ ప్రకారం ఒకే కుటుంబం నుంచి ఇద్దరికి టికెట్లు ఇవ్వడం కుదరదన్న నిబంధన మేరకు నాగార్జున సాగర్ నుంచి జానారెడ్డి రెండో తనయుడు జైవీర్ రెడ్డికి మాత్రమే అవకాశం దక్కింది. ఎన్నికల్లో ఆయన విజయం సాధించారు. మిర్యాలగూడెం నుంచి జానారెడ్డి పెద్ద కొడుకు రఘువీర్ రెడ్డి టికెట్ ఆశించినా ఆయనకు దక్కకపోగా సామాజిక కార్యక్రమాలు చేపట్టిన బత్తుల లక్ష్మారెడ్డికి టికెట్ ఇవ్వడంతో ఆయన కూడా గెలుపొందారు. ఈ నిర్ణయం జరిగిన సందర్భంలోనే నల్గొండ ఎంపీ టికెట్ రఘువీర్ రెడ్డికి ఇస్తామన్న హామీ ఇచ్చారని చెబుతున్నారు. అంతేకాక నల్గొండలో బలమైన నేతగా జానారెడ్డి నిర్ణయాన్ని కూడా వ్యతిరేకించే పరిస్థితిలో కాంగ్రెస్ అధిష్టానం లేనట్టుగా కనిపిస్తుంది. రఘువీర్ రెడ్డి లాంటి యువనేత, ప్రజల్లో కలుపుకొలుతనం, అందరినీ ఆకర్షించే యువ నాయకునితో గెలుపు మరింత ఈజీ అవుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతుండడం కూడా ఆయన అభ్యర్థిత్వానికి మరింత తోడ్పాటునిచ్చినట్లు తెలుస్తోంది.